హాయ్ గైస్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. ఈ రోజు వీడియోలో మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ క్యాండిల్స్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయ్యాయి అండ్ అలాగే దీని హిస్టరీ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ క్యాండిల్ స్టిక్స్ లో సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యొక్క హిస్టరీని గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చేసరికి 16th సెంచరీలో జపాన్లో రైస్ ట్రేడింగ్ చేయడానికి రైస్ ట్రేడర్స్ అనేది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ట్రేడింగ్ చేసేవారు. తర్వాత యుఎస్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి అది గ్లోబల్ వైడ్ గా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అందరూ మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూసి ట్రేడింగ్ స్టార్ట్ చేసాం అనమాట. బేసిక్ గా మనం క్యాండిల్స్ చూస్తున్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్ మనం ఎక్కువగా చూస్తాం. ఒకటి గ్రీన్ కలర్ క్యాండిల్, అలాగనే రెడ్ కలర్ క్యాండిల్ చూస్తాం. ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్స్ కానీ ఫామ్ అవుతున్నాయంటే దాని అర్థం వచ్చేసరికి మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలాగే ఎప్పుడైతే రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో దాన్ని బేరిష్ క్యాండిల్స్ అంటారు. బేరిష్ క్యాండిల్స్ కానీ ఫామ్ అవుతున్నాయి అంటే మార్కెట్ అనేది కిందకి ట్రావెల్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ క్యాండిల్స్లో హై లోని ఓపెన్ అండ్ క్లోజ్ని మార్క్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఒక బుల్లిష్ క్యాండిల్లో, ఒక బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండిల్స్లో హై అండ్ లోస్ని మార్క్ చేద్దాం. ఇది హై వచ్చేసరికి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది అండ్ లో వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే బేరిష్ క్యాండిల్లో కూడా లో అనేది ఇక్కడ ఉంటుంది, హై అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్లో ఓపెన్ వచ్చేసరికి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది అండ్ అలాగే క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే రెడ్ కలర్ క్యాండిల్లో వచ్చేసరికి ఓపెన్ అనేది ఇక్కడ ఉంటుంది, క్లోజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకు ఓపెన్ ఇక్కడ ఉంటుంది, క్లోజ్ అనేది ఇక్కడ ఉంటుంది? ఎందుకంటే మార్కెట్లో క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కిందకి ఫాలో అయ్యి మళ్ళీ అక్కడ నుంచి పైకి ట్రావెల్ అయ్యి లాస్ట్కి క్యాండిల్ అనేది ఇక్కడ ఆగింది. ఎప్పుడైనా సరే మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత పైన ఎప్పుడైనా సరే ఓపెన్కి పైన కానీ ఎప్పుడైనా సరే క్లోజ్ అయినట్లయితే అది గ్రీన్ కలర్ క్యాండిల్ అని అంటాం. అంటే అది బుల్లిష్ క్యాండిల్ అని అర్థం అనమాట. ఓపెనింగ్ కంట కిందన కానీ క్యాండిల్ అనేది క్లోజ్ అయినట్లయితే అది బేరిష్ క్యాండిల్ అని మనం అంటాం అనమాట. ఇప్పుడు ఈ రెండు చిన్న తోకల్లా కనిపిస్తున్నాయి కదా, దాన్నే విక్ అని పిలుస్తాం అనమాట. ఈ విక్ యొక్క ఇంపార్టెన్స్ నెక్స్ట్ కింద మాట్లాడే కొద్దిగా ఈ విక్ యొక్క ఇంపార్టెన్స్ని మనం చూద్దాం. అండ్ అలాగే ఈ మధ్యలో ఈ ఏదైతే పార్ట్ అయితే ఉందో దాన్ని బాడీ అని పిలుస్తాం అనమాట. ఒకవేళ గ్రీన్లో కానీ ఆ బాడీ కానీ ఎక్కువ ఉంటే అది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అంటాం. అండ్ అలాగే ఆ బాడీ అనేది ఎక్కువ ఉండి విక్ చాలా చిన్నగా ఉంటే అది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అని కూడా మనం అంటాం. ఈ పార్ట్ వచ్చేసరికి బాడీ. ఇప్పుడు మీకు హై, లో, ఓపెన్, క్లోజ్ అని ఎక్కడ ఉన్నాయో ఒక బుల్లిష్ క్యాండిల్కి ఒక బేరిష్ క్యాండిల్కి మీకు డిఫరెన్షియేషన్ అనేది తెలిసింది. అండ్ అలాగే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది, అలాగే మీకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ఇందాక మీరు చూసినట్లయితే ఆ క్యాండిల్కి విక్ అనేది ఉన్నది. సో మీకు ఇక్కడ విక్స్ చూసారనమాట ఇందాక క్యాండిల్స్లో. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ క్యాండిల్స్కి విక్కే లేదు. అసలు విక్ అనేది లేకుండా ఒక డైరెక్ట్గా ఒక బాడీ మాత్రం ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ కానీ ఎప్పుడైతే విక్కులు లేకుండా బాడీ ఒకటే కంప్లీట్గా మీకు కనిపిస్తుందంటే అదే ఒక గ్రీన్ కలర్లో కనిపించిందంటే అది స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్. అండ్ ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి బుల్లిష్ మార్బోజో క్యాండిల్. అండ్ అలాగే రెడ్ కలర్ క్యాండిల్ కనిపిస్తుందంటే అది బేరిష్ మార్బోజో క్యాండిల్. ఎప్పుడైనా సరే మీకు స్ట్రాంగ్ బుల్లిష్ మార్బోజో క్యాండిల్స్ కానీ మీకు కనిపించినట్లయితే మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నది. సో మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లో కంట్రోల్ తీసుకొని ఇంకా ప్రైస్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. అది మేబీ అది ఇండెక్స్లో అవ్వచ్చు, ఆర్ఎల్స్ అని స్టాక్లో అయినా సరే అవ్వచ్చు. స్ట్రాంగ్ మార్బోజో క్యాండిల్స్ కానీ మీకు కనిపించినట్లయితే మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నది. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే ఒక రెడ్ కలర్ క్యాండిల్ మీరు చూస్తున్నారో, స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ కానీ మీకు కనిపించినట్లయితే మార్కెట్ అనేది కింద వైపు ట్రావెల్ అవుతుంది. మార్కెట్ అనేది కింద సైడ్ ట్రావెల్ అయ్యి మేబీ అది సేమ్ ఇండెక్స్ లో అయినా సరే ఆర్ స్టాక్ లో అయినా సరే ఈ స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ కానీ కనిపించినట్లయితే మీకు మార్కెట్ లో అది కింద వైపు ట్రావెల్ అవుతుంది. అండ్ అలాగే ఈ బుల్లిష్ మార్బోజో క్యాండిల్స్ కి ఓపెన్ వచ్చేసరికి ఇక్కడ అండ్ క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ. అండ్ అలాగే బేరిష్ మార్బోజో క్యాండిల్ కి వచ్చేసరికి ఓపెన్ ఇక్కడ, క్లోజ్ అనేది ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్యాండిల్ గురించి మనం మాట్లాడదాం. బేసిక్గా క్యాండిల్ స్టిక్లో ఇన్డెప్త్గా వెళ్ళే ముందు మీకు ఒక 3 మెయిన్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ అలాగే డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఫస్ట్ మనం సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం.
మీకు ఈ క్యాండిల్స్ గురించి మాట్లాడే ముందు చాలా మంది ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ 4 క్యాండిల్స్లోనే మేజర్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మిగతా క్యాండిల్స్ అనేది కొంచెం చదవడం అనేది చాలా ఈజీ. ఈ పర్టికులర్ ఇక్కడ కనిపిస్తున్న 4 క్యాండిల్స్లో మాత్రమే ఎక్కువ మార్కెట్లో కన్ఫ్యూజ్ అయ్యి లాసెస్ అనేది ఎక్కువ ఇక్కడే తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి హ్యామర్ క్యాండిల్. అండ్ అలాగే ఈ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్ పేరు వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్. అండ్ ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి ఇన్వర్టెడ్ హ్యామర్. అండ్ లాస్ట్ క్యాండిల్ పేరు వచ్చేసరికి షూటింగ్ స్టార్. మీరు ఈ క్యాండిల్స్ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. కలర్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఈ క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ సిగ్నల్ ఎప్పుడు పడుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మీకు హ్యామర్ క్యాండిల్ కానీ ఫామ్ అవుతుంది అంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో కంటిన్యూస్గా ట్రావెల్ అవుతుంది. అప్పుడు కానీ మీరు ఒకవేళ కానీ ఈ హ్యామర్ క్యాండిల్ కానీ మీరు చూసినట్లయితే మార్కెట్ వెంటనే రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉన్నదన్నమాట పైకి. ఎందుకు మార్కెట్ పైకి ట్రావెల్ అవుతుంది ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే బాడీ అనేది చూసారా చాలా చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ విక్ చూసారా, విక్ అనేది చూస్తే బాడీతో కంపేర్ చేస్తే ఈ విక్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఈ విక్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి ఏమయ్యారంటే మార్కెట్లో ఈ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత క్లోజ్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వెంటనే బయర్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్లోనే చాలామంది ఎంటర్ అయ్యి ఈ బాడీని ఇక్కడ నుంచి ప్రెషర్ పుష్ చేసి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చారు. ఈ బాడీని ఇక్కడ క్లోజింగ్ ఇచ్చుకున్నారు. ఈ విక్లోనే బయర్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ చూసి ఇది ఒక బేరిష్ క్యాండిలే, నెక్స్ట్ మార్కెట్ కూడా కిందకే వస్తుందేమో అని చెప్పేసి మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, సింపుల్గా ఇక్కడ కానీ హ్యామర్ క్యాండిల్ కానీ ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఆర్ ఎల్స్ ఇన్వర్టెడ్ హ్యామర్, షూటింగ్ స్టార్, ఈ క్యాండిల్స్ ఈ 4 టైప్ ఆఫ్ క్యాండిల్స్ కానీ ఫామ్ అయినట్లయితే మీరు గుడ్డిగా అక్కడి నుంచి అది మార్కెట్లో రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది అని మనం గమనించుకుంటే మ్యాక్సిమం మనం సేఫ్. అండ్ అలాగే హ్యాంగింగ్ మ్యాన్ వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్ బేసిక్గా ఎక్కడ ఫాలో అవుతుందంటే ఎప్పుడు అప్ ట్రెండ్లో మార్కెట్ అప్ ట్రెండ్లో ఫామ్ అవుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ అనేది రివర్సల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసారా బాడీ అనేది చాలా చిన్నగా ఉంది, ఈ విక్ చూసారా చాలా పెద్దగా ఉంది. కంపేర్ టు బాడీ అనేది విక్ చూస్తే చాలా పెద్దగా ఉంది. సో ఈ విక్ అనేది చాలా పెద్దగా ఉంది. ఆ విక్లోనే సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి క్లోజ్ అయితే మరి ఇదంతా గ్రీన్ కలర్ క్యాండిలే కదా, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో ఈ కిందన కూడా బాడీ ఉండాలి కదా, బాడీ లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్లర్సే ఎక్కువ మంది ఉన్నారు. సో మార్కెట్ అనేది ఇంకా పైన ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యి మార్కెట్ ని కింద డైరెక్షన్ కి బేరిష్ డైరెక్షన్ కి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు హ్యామర్ క్యాండిల్ చూసినా హ్యాంగింగ్ మ్యాన్ చూసినా అది రివర్సల్ ప్యాటర్న్ కింద గమనించి మీరు మార్కెట్ లో ఒకవేళ ఎంట్రన్స్ లో ఉన్నట్లయితే షార్ట్ చేయాలనుకుంటే ఈ క్యాండిల్ ని కూడా హ్యాంగింగ్ మ్యాన్ చూసి కూడా మీరు ఒకవేళ షార్ట్ చేయాలనుకుంటే ఈ క్యాండిల్ లో నుంచి ఒక్క క్యాండిల్ కింద ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ ఇదే స్టాప్ లాస్ పెట్టి ఇది ఎంట్రన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు షార్ట్ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అవుద్దంటే ఎప్పుడైతే మార్కెట్ డైరెక్షన్ వచ్చేసరికి డౌన్వర్డ్ డైరెక్షన్లో కంటిన్యూస్గా ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్లో ఎప్పుడైతే ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ విక్ చూసారా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్షన్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఫామ్ అయిందో మీరు ఇక్కడ నుంచి లాంగ్ మీ పొజిషన్స్ అనేది లాంగ్ ప్లాన్ చేయొచ్చు. కాల్ సైడ్ మీరు ఎంట్రన్స్లు అనేవి తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఈ విక్ పైన కానీ ఒక 70% ఆఫ్ ద బాడీ పైనుండి ఆర్ఎల్స్ 30% బాడీ కింద ఉన్నా సరే పర్లేదు, 70% ఆఫ్ ద బాడీ పైనుండి ఆ పైన ఇక్కడ నుంచి ఎంట్రన్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ లోయెస్ట్ టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే మీకు మార్కెట్ పైకి వెళ్తున్నంతసేపు అండ్ ఎంతవరకు చూడొచ్చు, మ్యాక్సిమం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వరకు ట్రావెల్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు మీరు లాంగ్ ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి లాంగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అంటే లాంగ్ అంటే మార్కెట్ పైకి వెళ్తుందని మీరు ప్లాన్ చేయొచ్చు. అండ్ అలాగే షూటింగ్ స్టార్, ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్స్ కూడా అంతే. ఎప్పుడైతే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బయ్యింగ్
బయింగ్ జోన్లో ఉంది మార్కెట్. బయింగ్ జోన్లో ఉన్న తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయితే ఇక్కడ విక్ అనేది పెద్దగా ఉండి ఈ క్యాండిల్ కానీ ఫామ్ అయితే మార్కెట్ వెంటనే కిందకి ట్రావెల్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఎప్పుడైనా సరే షూటింగ్ స్టార్ కానీ గమనించినట్లయితే మీరు వెంటనే మీ పొజిషన్ని షార్టింగ్ అనేది చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ అది అక్కడి నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ క్యాండిల్ లో నుంచి ఒకవేళ మీరు లాంగ్ పొజిషన్స్లో ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ లోని స్టాప్ లాస్గా ప్లేస్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ ఈ 2 క్యాండిల్స్ గురించి మీకు చెప్పడానికి ముందు మీకు ఒక క్యాండిల్ని పరిచయం చేస్తాను. ఆ క్యాండిల్ పేరే డోజీ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్ ఏం చేస్తుందంటే ఈ క్యాండిల్కి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్కి వచ్చేసరికి చిన్న బాడీ ఉంది, కానీ డోజీ క్యాండిల్కి వచ్చేసరికి అసలు బాడీ అనేది ఉండదు, ఓన్లీ చిన్న లైట్ గీత అనేది ఉంటుంది. ఆ చిన్న లైట్ విక్లా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద విక్ ఫామ్ అయింది, కానీ ఇక్కడ లైట్ విక్ మాత్రమే ఉంటుంది, ఒక బాడీ కూడా ఉండదు. అది డోజీ క్యాండిల్. ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ ఈ డోజీ క్యాండిల్స్ కానీ ఫామ్ అవుతున్నాయి అంటే మీరు అక్కడి నుంచి ఇండెసిసివ్ క్యాండిల్స్ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ డోజీ ఫామ్ అయినా ఆర్ఎల్స్ ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి స్పిన్నింగ్ టాప్ అండ్ ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి స్పిన్నింగ్ బాటమ్. ఎప్పుడైతే స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయిందో ఆర్ఎల్ స్పిన్నింగ్ బాటమ్ ఫామ్ అయిందో మీరు ఎట్టే పరిస్థితుల్లో ఆ క్యాండిల్, ఇది గ్రీన్ కలర్ క్యాండిలే కదా, ఇక్కడ నుంచి మనం లాంగ్ ప్లాన్ చేద్దాంలే, మార్కెట్ అనేది పైకి వెళ్తారులే అని చెప్పేసి ప్లాన్ చేద్దాం. ఆ నెక్స్ట్ క్యాండిల్స్ పూర్తిగా నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే మీరు లాంగ్ వెళ్తే లాంగ్ వైపు అయినా వెళ్ళచ్చు, ఆర్ఎల్స్ షార్టింగ్ చేయాలనుకుంటే కింద వైపు అయినా సరే మీరు వెళ్ళొచ్చు. ఈ క్యాండిల్ చూసి డెసిషన్ తీసుకోవద్దు, ఎందుకంటే ఒక డోజీ క్యాండిల్, ఒక స్పిన్నింగ్ బాటమ్ అండ్ స్పిన్నింగ్ టాప్ అనేది ఇండెసిసివ్ క్యాండిల్స్. ఈ క్యాండిల్ చూసి ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేంత వరకు కూడా మీరు తప్పనిసరిగా వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ క్యాండిల్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు వరకు మనం సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చేసరికి డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. ఈ డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్ పేరు వచ్చేసరికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ ఫామ్ అయినట్లయితే ఎప్పుడైతే అసలు ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఫామ్ అవుద్ది? బేసిక్గా ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవ్వాలంటే ఆర్ఎల్స్ ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇదే అని మనం కన్ఫర్మ్ చేయాలంటే దీనికి 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఇక్కడ కంపల్సరీగా ఒక డోజీ అనేది ఫామ్ అవ్వాలి. అండ్ డోజీ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ ప్రీవియస్గా దీని హిస్టరీ చూసినట్లయితే ఇది కంప్లీట్గా ఒక బేరిష్ జోన్లోనే ట్రావెల్ అవ్వాలి, ఇది సెకండ్ రూల్. దీని ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ కలర్ క్యాండిల్ అయ్యి ఉండాలి, ఆర్ఎల్స్ అని డోజీ క్యాండిల్ అవ్వాలి. అండ్ దాని ప్రీవియస్ వచ్చేసరికి మార్కెట్ వచ్చేసరికి కంప్లీట్గా డౌన్ ట్రెండ్, ఒక బేరిష్ జోన్ నుంచే మార్కెట్ ట్రావెల్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ ఈ క్యాండిల్ని మొత్తాన్ని ఒక హైని లోని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తూ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ ఫామ్ అయినట్లయితే దాన్నే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటారు అనమాట. సో ఎప్పుడైతే ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ దీని హైని ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఒకసారి, ఈ హైని ఈ లోని కంప్లీట్గా ఈ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో బయ్యర్స్ అనే వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు, సెల్లర్స్ మీద కంట్రోల్ తీసుకొని మార్కెట్లో బుల్లిష్ వైపు మార్కెట్స్ అనేవి ట్రావెల్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి మనకి ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవ్వాలన్నా సేమ్ రూల్స్ అనమాట. దీని ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక డోజీ క్యాండిల్, క్యాండిల్ వచ్చేసరికి దాని అర్థం ఏంటి? అది ఇండెసిసివ్ క్యాండిల్. సో మనకి అది డెసిషన్ తీసుకోలేం, ఆ క్యాండిల్ చూసి మనం డెసిషన్ తీసుకోలేం. అది స్పిన్నింగ్ టాప్ అని అవచ్చు, స్పిన్నింగ్ బాటమ్ అని అవచ్చు, మనం డెసిషన్ తీసుకోలేం కదా. సో ఆ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఈ హై అండ్ లోని కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేస్తూ డౌన్ సైడ్ కి బ్రేక్ అయినట్లయితే ఈ కిందన ఏదైనా ఒక క్యాండిల్ కానీ ఫామ్ అయ్యి ఆ కిందకి ఇలా మార్కెట్ అనేది ట్రావెల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ రూల్ వచ్చేసరికి కంప్లీట్ గా ఒక డోజీ ఫామ్ అవ్వాలి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసరికి మార్కెట్ లో కంప్లీట్ గా ఒక అప్ సైడ్ ర్యాలీ, ఒక కంప్లీట్ బుల్లిష్ జోన్ లోనే మార్కెట్ ట్రావెల్ అవుతూ ఎప్పుడైతే ఇక్కడ మీకు డోజీ ఫామ్ అయ్యి ఆ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి కంప్లీట్ గా బేరిష్ క్యాండిల్ కానీ ఫామ్ అయినట్లయితే అండ్ నెక్స్ట్ కిందన కానీ ఏదైనా ఒక్క క్యాండిల్ ఫామ్ అయినట్లయితే ఇక్కడ మనం ఎంట్రన్స్ అనేవి ఈ క్యాండిల్ లో మనం ఎంట్రన్స్ గా తీసుకోవచ్చు. ఇదే స్టాప్ లాస్ గా పెట్టి మనం ఎంట్రన్స్ అనేవి తీసుకొని నెక్స్ట్ మనం షార్టింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు ఈ క్యాండిల్ లో. అండ్ నెక్స్ట్
క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడినట్లయితే ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి వచ్చాయన్నమాట. ఈ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏమీ లేదు, ఇక్కడ మీరు చూసి కన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది 3 క్యాండిల్స్ మీద అనమాట. అంటే ఇందాక మీరు చూస్తున్నప్పుడు 2 క్యాండిల్స్ మీద కన్ఫర్మేషన్ తీసుకున్నారు, అండ్ అలాగే ఇక్కడ 3 క్యాండిల్స్ చూసి మీరు డెసిషన్ తీసుకుంటారు అనమాట. ఫస్ట్ గా ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి మార్నింగ్ స్టార్ అండ్ ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి ఈవినింగ్ స్టార్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎప్పుడైతే మీకు మార్నింగ్ స్టార్ క్యాండిల్ కానీ ఫామ్ అయ్యింది అని అర్థం. ప్యాటర్న్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ద ఫస్ట్ రూల్ ఇక్కడ కంప్లీట్గా ఒక బుల్లిష్ క్యాండిల్ ఉండాలి, అండ్ సెకండ్ రూల్ వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్గా ఒక డోజీ క్యాండిల్ ఉండాలి. ఉండిన తర్వాత దీని ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసరికి తప్పనిసరిగా ఫర్ షూర్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ అయ్యి ఉండాలి. ఆ క్యాండిల్ దాని ప్రీవియస్ హిస్టరీ కూడా చూసినట్లయితే అక్కడి నుంచే డౌన్ ట్రెండ్లోనే బేరిష్ మూవ్లోనే తప్పనిసరిగా రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ డోజీ ఫామ్ అయిన తర్వాత డోజీ తర్వాత ఈ రెండిటిని ఎంగల్ఫ్ చేస్తూ ఈ రెండిట్లకంట ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఆ పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత ఇది ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని కన్ఫర్మేషన్ తీసుకున్నాక వెంటనే క్యాండిల్లో ఉన్న ఫామ్ అయిన వెంటనే క్లోజింగ్ అయిన తర్వాతే వెంటనే తీసేసుకోవడం కాదు, ఎంట్రన్స్ తీసుకునే ముందు కూడా మనం ఇక్కడ నుంచి లాంగ్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఈ క్యాండిల్ పైన ఒక్క క్యాండిల్ అయినా సరే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ఆ క్యాండిల్ హైట్ నుంచి మనం లాంగ్ని ప్లాన్ చేయొచ్చు. ఆ కిందనే స్టాప్ లాస్ కానీ ప్లేస్ చేసినట్లయితే మనం సేఫ్గా మన ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లు. అండ్ అలాగే ఈవినింగ్ స్టార్ వచ్చేసరికి మార్నింగ్ స్టార్లో చూసారా ఇక్కడ ఈ డోజీ అనేది కింద ఫామ్ అయింది, అండ్ అలాగే ఈవినింగ్ స్టార్కి వచ్చేసరికి కంప్లీట్ వైస్ వెర్సా అనమాట. ఇక్కడ డోజీ క్యాండిల్ వచ్చేసరికి కంప్లీట్గా ఇక్కడ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఆ ప్రీవియస్ క్యాండిల్ దీని ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్గా గ్రీన్ కలర్ క్యాండిల్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్లో అండ్ దాని హిస్టరీ కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్గా బయ్యింగ్ జోన్లో నుంచే ఈ క్యాండిల్స్ రెండు ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా ఒక రెడ్ కలర్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే అది కూడా ఈ రెండిట్ల కంటే పెద్ద క్యాండిల్ కానీ ఫామ్ అయినట్లయితే అది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం షార్టింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. కింద వైపు ఎప్పుడైతే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చేసిందో అక్కడ నుంచి మన కన్ఫర్మేషన్ కోసం ఒక్క క్యాండిల్ మేబీ అది క్యాండిల్ ఇక్కడైనా సరే అట్లీస్ట్ క్లోజ్ అయినా సరే అట్లీస్ట్ 70% ఆఫ్ ద క్యాండిల్ అనేది తప్పనిసరిగా ఈ విక్ కంటే లోలోనే ఉండాలి. ఉండిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఎంట్రీ అనేది మనం చేసుకోవచ్చు షార్టింగ్ సైడ్ అనమాట. అండ్ అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ చేసుకున్నట్లయితే ఈ ప్యాటర్న్ అనేది ట్రావెల్ అయ్యి మనకి ప్రాఫిట్ అనేది ఇస్తుంది. బేసిక్గా ఇది కూడా ఒక రివర్సల్. ఎప్పుడైతే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కానీ ఫామ్ అవుతుందో దాని కంప్లీట్గా దాని అర్థం ఏంటంటే మార్కెట్లో ఇప్పటి వరకు బయ్యింగ్ ప్రెజర్ అనేది కంప్లీట్ అయింది. బయర్స్ అనే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతున్నారు. అలాగే సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్లో ఫుల్ కంట్రోల్ తీసుకున్నారు, బయర్స్ మీద ఫుల్ కంట్రోల్ తీసుకున్నారు. ఇంకా సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయ్యింది అని మనకి అర్థం అనమాట. ఇంకా అలాగే మార్నింగ్ స్టార్లో కూడా సేమ్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయిందో హైని లోని విక్స్ ని బ్రేక్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రీవియస్ 2 క్యాండిల్స్ని హై లో విక్స్ని బ్రేక్ చేస్తూ ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయిందో అది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గింది. వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తారు. అక్కడ నుంచి స్ట్రాంగ్ సపోర్టింగ్ జోన్ అనేది దొరికింది, ఎక్కడో ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ దొరికింది. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి ట్రావెల్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని మనం అర్థం చేసుకొని ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి సో ఇక్కడ నుంచి మనం లాంగ్కి ప్లాన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఎనీ కాల్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ క్యాండిల్ యొక్క హై నుంచి కంప్లీట్గా మీరు కాల్ ఆప్షన్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ క్యాండిల్ గురించి మాట్లాడతాం. ఈ క్యాండిల్ పేరు వచ్చేసరికి 3 వైట్ సోల్జర్స్. అండ్ అలాగే ఈ 3 రెడ్ క్యాండిల్స్ పేరు వచ్చేసరికి 3 రెడ్ సోల్జర్స్ అని నేను అంటాను. నేనైతే 3 రెడ్ సోల్జర్స్ అంటాను. కొంతమంది అయితే 3 రెడ్ క్రోస్ అని అంటారు, కొంతమంది 3 రెడ్ క్రోస్ అంటారు, కొన్ని స్ట్రాంగ్ ఇంకా రకరకాల చాలా రకాల పేర్లు పెడతారు. కానీ మీరు మ్యాక్సిమం ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఏంటంటే ఈ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్యాటర్న్ అనేది సమ్వాట్ ఈ ప్యాటర్న్ కానీ మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈ ప్రైస్ యాక్షన్తో మీరు ఎప్పుడైతే కంప్లీట్గా కంబైన్ చేసి మీరు ట్రేడ్ చేస్తారో అప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉండదు. సో క్యాండిల్స్ గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆ క్యాండిల్ వర్కింగ్ తెలుసుకోండి. పేర్లు పెద్ద
పెద్ద గుర్తు పెట్టుకోకపోయినా సరే పర్లేదు అనమాట. ఈ 3 వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ కానీ మీకు ఫామ్ అయితే ఇది ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. ఎప్పుడైతే ఈ 3 వైట్ సోల్జర్స్ కానీ మీకు ఫామ్ అయితే అక్కడి నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ జోన్లో ఉంది. మేబీ అది అప్ సైడ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడైనా సరే ఈ 3 వైట్ సోల్జర్స్ అన్ని కంటిన్యూస్గా పడినా ఆర్ఎల్స్ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా ఆర్ఎల్స్ సైడ్ వేస్లో మార్కెట్ ట్రావెల్ అవుతున్నా సరే ఈ 3 వైట్ సోల్జర్స్ కానీ ఫామ్ అయినట్లయితే అక్కడి నుంచి మార్కెట్లో ఫుల్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. మార్కెట్ అనేది కంప్లీట్గా పైకి వెళ్ళే స్కోప్ అయితే ఉన్నదని చెప్పేసి ఈ 3 వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ చూసి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే 3 రెడ్ సోల్జర్స్. ఈ 3 రెడ్ సోల్జర్స్ ఎక్కువగా ఇది చూడగానే మనకు అర్థమైపోద్ది. ఈ 3 రెడ్ సోల్జర్స్ అనేది సేమ్ కలర్ సేమ్ విక్ ఉంటాయి. ఈ కంప్లీట్గా ఈ 3 రెడ్ సోల్జర్స్ కంటిన్యూస్గా ఫామ్ అవ్వాలి. ఈ రెడ్ కలర్ తర్వాత ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. దీని తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. కంప్లీట్గా సమానంగా 3 రెడ్ సోల్జర్స్ కానీ ఫామ్ అయినట్లయితే అక్కడి నుంచి మార్కెట్ వచ్చేసరికి డౌన్ సైడ్ అనేది సెల్లర్స్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది. మార్కెట్లో కంట్రోల్స్ అనేది బయర్ మీద తీసుకున్నారు. సో మార్కెట్ అనేది కిందకి అనేది ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ 3 రెడ్ సోల్జర్స్ ఆర్ 3 రెడ్ క్రోస్ అని కూడా పిలుస్తారు. లాస్ట్ నాకు ఇష్టమైన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ చూడగానే ఎవరైనా సరే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఆ క్యాండిల్స్ని చూడగానే ఆ క్యాండిల్ పేరు వచ్చేసరికి ట్వీజర్ క్యాండిల్స్ అనమాట. ట్వీజర్ క్యాండిల్స్. ఓకే, ట్వీజర్ క్యాండిల్స్ అనమాట. ఈ ట్వీజర్ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయడం ఎలాగంటే ఎప్పుడైనా సరే ఈ క్యాండిల్స్ వచ్చేసరికి సేమ్ బాడీ సేమ్ విక్ ఉంటాయి అనమాట. అసలు ఆ బాడీని చూడగానే మనకు అర్థమైపోద్ది. ఈ క్యాండిల్ బాడీని చూసారా, ఈ క్యాండిల్ చూడగానే బాడీ సేమ్గా ఉంది, ఇక్కడ కూడా బాడీ సేమ్గా ఉంది, దీనికి విక్ లేదు దీనికి విక్ లేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్స్టిక్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అయినా ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అయినా ఆర్ఎల్స్ ఎన్ని సైడ్ వేస్లో మార్కెట్లో ఫామ్ అయినా సరే ఎప్పుడైతే ట్వీజర్ ప్యాటర్న్ కానీ మీరు చూసినట్లయితే ఒకవేళ కానీ ఇక్కడ కానీ గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే అప్పుడు వెంటనే మార్కెట్ వచ్చేసరికి అప్ సైడ్ తీసుకుంటుంది. అండ్ అలాగే దీనికి కంప్లీట్ వైస్ వెర్సా ఎప్పుడైతే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. రూల్ ఏంటంటే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసరికి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇచ్చినట్లయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ లాస్ట్ ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోద్ది. కంప్లీట్గా డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ఎక్కడో సపోర్ట్ వచ్చిన దగ్గర అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ ట్వీజర్ క్యాండిల్ కానీ చూసినట్లయితే ఇది ట్విన్ క్యాండిల్స్ అని కూడా అంటారు అనమాట. ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ కానీ ఫామ్ అయినట్లయితే అక్కడి నుంచి మార్కెట్ అనేది పైకి లాస్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ గ్రీన్ ఉంటే అప్ సైడ్ బుల్లిష్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. అలాగే రెడ్ కలర్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే కంప్లీట్గా బేరిష్ వైపు ట్రావెల్ చేస్తుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ క్యాండిల్స్ గురించి ఇన్ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంప్లీట్ బిగినర్స్ కోసం మాత్రమే చెప్పాను. ఇంకా డెప్త్గా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తప్పనిసరిగా ఇంకో వీడియో నేను తప్పనిసరిగా చేస్తాను. అండ్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ యుగంధర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.